హలో వెల్కమ్ బ్యాక్ టు ఆల్. మనకు ఏపీ టెట్ నుంచి ఏపీ టెట్ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్ అయినాయి. వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. దానికోసం మీరు మీ మొబైల్ లేదా ఏదైనా ఒక డివైస్లోని బ్రౌజర్ని ఓపెన్ చేయండి. గూగుల్ లేదా ఏదైనా ఓపెన్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీ టెట్ ఏపీసీ ఈ వెబ్సైట్ని మీరు ఇక్కడ పైన చూడొచ్చు. నేను ఎంటర్ చేశాను కదా, ఈ వెబ్సైట్ ఒక మొబైల్లో ఆర్ బ్రౌజర్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇందులో హాల్ టికెట్ చూడొచ్చు. మీరు ఇక్కడ హాల్ టికెట్ పక్కన క్యాండిడేట్ లాగిన్ అని ఉంది, పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు వెంటనే ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్కి సంబంధించిన డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. వీటిలో మీరు క్యాండిడేట్ ఐడిని, మీ ఐడిని అంటే మీకు ఆల్రెడీ ఐడి వచ్చి ఉంటుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్ వచ్చేసి అన్ని క్యాపిటల్ లెటర్సే ఉంటాయి, వాటిని ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు క్యాండిడేట్ సర్వీసెస్ అని. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న క్యాండిడేట్ సర్వీసెస్ పైన మీరు క్లిక్ చేయండి. క్యాండిడేట్ సర్వీసెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు కొద్దిగా సర్వర్ స్లో ఉంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ పేపర్ పైన క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ హాల్ టికెట్ అని చూడొచ్చు. మీరు ఇక్కడ ఆ ప్రింట్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసే ముందు మీరైతే పేపర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ హాల్ టికెట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇలా డిస్ప్లే అయిన తర్వాత మీరు మొత్తం మీ డీటెయిల్స్ని చెక్ చేసుకోండి, మీ హాల్ టికెట్ని. తర్వాత ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అడగడం జరుగుతుంది. అంటే పీడిఎఫ్ ఫైల్లో డౌన్లోడ్ చేసుకోవాలా, ప్రింట్ కావాలని అడుగుతుంది. మీరు పీడిఎఫ్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మొబైల్లో డౌన్లోడ్ చేయాలి అని అనుకుంటే దానికోసం ఇదే విధంగా సేమ్ మొబైల్లో కూడా ఓపెన్ చేసి, మొబైల్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రింట్ మొబైల్లో ఓపెన్ చేసిన తర్వాత మొబైల్లో కూడా మీరు డెస్క్టాప్ సైట్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా పైన క్యాండిడేట్ డీటెయిల్స్ ఈ విధంగా అడుగుతుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత సేమ్ ప్రింట్ పైన క్లిక్ చేసి పీడిఎఫ్ని సెలెక్ట్ చేసుకొని మీరు మీ మొబైల్లో కూడా హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మీ ఒకసారి మొబైల్ డిస్ప్లే ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. డీటెయిల్స్ మొత్తం సేమ్ ఇలాగే ఎంటర్ చేయండి. మొబైల్లో కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ వెబ్సైట్ డౌన్లోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. మీరు మొబైల్లో కూడా సేమ్ ఇదే విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీ మొబైల్లో కూడా ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకొని పీడిఎఫ్ ఫైల్ మరి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీకు రాలేదు అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, పర్లేదు. వీడియో అయితే కంప్లీట్ అయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.